వైజాగ్లో బ్రతుకు భారమే. చావు నరకమే. శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్ లేదు. లైటింగ్ కూడా లేదు. వాచ్మ్యాన్ లేడు. అధికారులు ఏం చేస్తున్నారు? గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, విస్తరిస్తున్న నివాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. నగర జనాభా 28 లక్షలకు చేరువవుతున్న తరుణంలో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి తగినన్ని శ్మశాన వాటికలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం విశాఖవాసులే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది జీవనోపాధి కోసం నగరానికి వస్తున్నారు. గత దశాబ్ద కాలంలో జనాభా 28 లక్షలకు చేరింది. కానీ 20 ఏళ్ల క్రితం ఉన్న శ్మశాన వాటికలే ఇప్పటికీ దిక్కు. రియల్ ఎస్టేట్ పెరగడంతో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. కానీ అక్కడ శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలనే నిబంధనను బిల్డర్లు, అధికారులు విస్మరిస్తున్నారు. నగరంలో శ్మశాన వాటికల కొరత ఎక్కువగానే ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా శ్మశాన వాటికలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. నగర పరిధిలోనే ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్న భీమిలి నియోజకవర్గ పరిధిలో మధురవాడ, కొమ్మాది వంటి కొత్త ప్రాంతాల్లో నివసించేవారు అంతిమ సంస్కారాల కోసం 7 నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. నగరంలోని 200కు పైగా శ్మశాన వాటికల్లో దాదాపు 35% నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. 30% ప్రాంతాల్లో అంతిమయాత్రకు వచ్చే బంధువులు నిలబడడానికి కనీసం షెడ్డు లేదా నీడ కూడా లేదు. అయితే ఈ విషయం అధికారిక జీవీఎంసీ వెబ్సైట్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అధికారిక జీవీఎంసీ వెబ్సైట్ ను చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది జీవీఎంసీ 1 నుండి 72 వార్డుల వరకు ఉన్న లిస్టు కనిపిస్తుంది. 1వ వార్డులో శివాజీ నగర్, సెక్టర్ 5 ఆరిల్లోవలో ఉన్న శ్మశాన వాటికలో వాచ్మెన్ లేరు. కాంపౌండ్ వాల్ ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది, షెడ్ ఉంది, లైటింగ్ లేదు, నీటి సదుపాయం ఉంది. ఇదే వార్డు పరిధిలో రామకృష్ణాపురం శ్మశాన వాటికలో వాచ్మెన్ లేరు. కాంపౌండ్ వాల్ లేదు, సిమెంట్ రోడ్డు కూడా లేదు, షెడ్డు లేదు, లైటింగు లేదు, నీటి సదుపాయం కూడా లేదు. ఇది ఒకటే కాదు, ఇలాంటి శ్మశాన వాటికలు చాలా ఈ లిస్టులో ఉండడం గమనార్హం. అయితే వెబ్సైట్ లో కనిపించే ఇంకొక నిర్లక్ష్యాన్ని గమనిస్తే జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. అయితే శ్మశాన వాటికలు మాత్రం 72 వార్డులకు ఉన్నట్టు వెబ్సైట్ లో చూపిస్తుంది. ఈ తారుమారు నిర్లక్ష్యం జీవీఎంసీ అధికారులకు కనిపించడం లేదా అన్న వాదనలు ప్రజల్లో నడుస్తున్నాయి. నగరంలోని సుమారు 70కి పైగా శ్మశాన వాటికల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కనీసం ప్రహారీ గోడలు లేకపోవడంతో ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. శ్మశాన వాటికల నిర్వహణకు సంబంధించి జీవీఎంసీలో ఒక ప్రత్యేక విభాగం లేకపోవడం పెద్ద మైనస్ గా కనిపిస్తుంది. నగరంలో 2వ విడత విలీనం జరిగిన తరువాత శివారు ప్రాంతాలకు సంబంధించి కొత్త శ్మశాన వాటికల ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం వచ్చే 5 ఏళ్లలో మరో 5 లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కొత్త సైట్లు కేటాయించకపోతే భవిష్యత్తులో అంతిమ సంస్కారాల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కొత్త కాలనీల్లో కనీసం 5% భూమిని పబ్లిక్ యూటిలిటీ కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. విశాఖ నగరం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో అని సంబరపడిపోతున్న ప్రజా నాయకులకు ఇవేమీ కనిపించడం లేదా? నగరం స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రభుత్వం కేవలం
కేవలం సుందరీకరణపైనే కాదు, పౌరుడి చివరి ప్రయాణం గౌరవప్రదంగా సాగేలా చూడాలి. ప్రభుత్వం మరియు జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను అరికట్టడంతో పాటు కొత్త కాలనీల్లో శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.